ద్వాదశ జ్యోతిర్లింగాలలో గ్రిష్ణేశ్వరికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గ్రిష్ణేశ్వర లింగం ఎలా ఆవిర్భవించింది? దేవగిరి పట్టణంలో సుధర్ముడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు సుదేహ. వారిద్దరికీ సంతానం కలగలేదు. ప్రతినిత్యము భార్య బాధపడుతుంటం చూసి సుధర్ముడు అన్నాడు, పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది అనుకోవటం మిథ్య. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులున్నారు. కానీ అవసాన దశలో భీముడి చేత మాటలు పడి అరణ్యానికి వెళ్ళి ప్రాణాలు వదలాల్సి వచ్చింది. పాండవుల యొక్క 5 పుత్రులు అశ్వత్థామ యొక్క ఖడ్గఘాతానికి గురి మరణించారు. కనుక భగవంతుడు ఏది ప్రసాదిస్తే దాన్నే వరంగా భావించి జీవిద్దాం, పిల్లల గురించి ఆలోచించవద్దు అని ఎంత చెప్పినా ఆమె వినలేదు. తన చెల్లెలైన ఘృష్ణను సుధర్ముడికిచ్చి వివాహం చేసింది. ముగ్గురు ప్రతినిత్యము శివారాధన చేస్తూ ఉండేవారు. ఘృష్ణకు శివభక్తి చాలా ఎక్కువ. 101 పార్థివలింగాలను ప్రతినిత్యము పూజించి ఇంటి పక్కనే ఉన్న సరోవరంలో వాటిని నిమజ్జనం చేస్తూ ఉండేది. ఇలా నిత్యము శివారాధన చేసిన పుణ్యాన ఘృష్ణ కడుపు పండింది. ముగ్గురు చాలా సంతోషించారు. ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుణ్ణి సుదేహ అల్లారు ముద్దుగా పెంచసాగింది. కానీ సంతానం కలిగిన తరువాత ఘృష్ణ యొక్క ప్రాధాన్యత ఇంటిలో పెరగటం ఆమె సహించలేకపోయింది. యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆ పిల్లవాడికి వివాహం చేశారు. వివాహ సమయంలో కూడా ప్రాధాన్యత అంతా ఘృష్ణదే. గమనించిన సుదేహ ఈర్ష్యతో కుతకుతలాడింది. నిద్రిస్తున్నటువంటి ఆ పిల్లవాడిని గొడ్డలితో నరికి ముక్కలు ముక్కలుగా చేసి మూట కట్టి ఏ సరోవరంలోనైతే శివలింగాలన్నింటినీ ప్రతినిత్యము అర్చన చేసి పడవేసేవారో దానిలో పడేసింది. ఉదయాన్నే కోడలు రక్తసిక్తమైన పక్కను చూచి తన అత్తగారైన ఘృష్ణకు విషయాన్ని తెలియజేసింది. శివపూజ చేస్తున్నటువంటి ఘృష్ణ శివుడిచ్చాడు, శివుడు తీసుకున్నాడు, మనం ఎందుకు బాధపడాలి, శివపూజ చేద్దాం రా అంటూ ఆహ్వానించింది కోడలని కూడా. పూజ అయిన తరువాత ఆ 101 పార్థివలింగాలను తీసుకొని సరోవరానికి వెళుతున్న సమయంలో వాటిని నిమజ్జనం చేస్తూ నీటి మీద తేలుతున్న కుమారుడి యొక్క శరీర భాగాలను గమనించింది. అయినా ఇది శివలీల, నేనెందుకు బాధపడాలి అనుకుంది. ఆ తల్లి యొక్క అద్భుతమైన భక్తిని చూసి శివుడు పరవశించి ఆ కుమారుడికి ప్రాణదానం చేశాడు. మాంసపు ముక్కలన్నీ అతుక్కొని సజీవుడైన కుమారుడు ఘృష్ణ దగ్గరకు వచ్చి, అమ్మా నన్ను పెద్దమ్మే చంపేసింది అంటే, నాన్న అలా అనకూడదు, ఆమె తల్లి, ఏది చేసినా అదంతా శివలీలే, అలా భావించి శివారాధన చేసుకో అంటూ కుమారుడికి బుద్ధి చెప్పింది. ఇదంతా గమనిస్తున్న శివుడు అపరిమితమైన ఆ ఘృష్ణ భక్తికి పరవశించిపోయి ఆమె ముందు ప్రత్యక్షమయ్యి, నా శూలంతో ఆ సుదేహను అంతం చేస్తాను, ఏమంటావు అని ప్రశ్నించాడు. వద్దు శివ, నీ ఔదార్యం, నీ మాహత్యం ప్రపంచానికి ఆమె ద్వారానే తెలిసింది. మరణించిన నా కుమారుడు నీ ఆరాధన చేసిన కారణంగా సజీవుడై నా కళ్ళ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆమెను మనం శిక్షించాలా, లేక నీ మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినందుకు కీర్తించాలా అని ఎదురు ప్రశ్న వేసింది. ఆ కృష్ణ భక్తికి సంతోషించిన శివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. వరం కోరుకోమన్నావు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను, ఈ నీటిలోనే నువ్వు ఆవిర్భవించి అందరినీ కరుణించు అంటే, తథాస్తు అంటూ ఇక్కడ నా పేరు శివుడు పరమశివుడు కాదు, కృష్ణేశ్వరుడు అంటూ అక్కడికి వచ్చిన భక్తులంతా
కృష్ణను తలచుకున్న తరువాతనే నాకు నమస్కరించాలి అంటూ నియమాన్ని పెట్టాడు. అలా శివభక్తికి నిలువెత్తు నిదర్శనం, శివుని కరుణకు ప్రత్యక్ష రుజువు కృష్ణేశ్వర లింగం.